వారంతా ఒకే పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు. పని ముగియగానే వారి గమ్యస్థానాల్లో చేర్చేందుకు కంపెనీ సమకూర్చిన బస్సు ఎక్కారు. ఎక్కిన కాసేపటికే వారందరికీ గుండెలాగినంత పనైంది. పెను ప్రమాదం ముంచుకొచ్చింది. మృత్యువు కౌగలి నుంచి రెప్పపాటులో తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్లో ఓ పిరామిల్ పరిశ్రమ ఉంది. ఇందులో పనిచేసే వారికి బస్సు సౌకర్యం కంపెనీ కల్పిస్తుంది. గురువారం 12 మంది ఉద్యోగులను జహీరాబాద్లో ఎక్కించుకున్న డ్రైవర్ బస్సును ఓ మోస్తరు వేగంలోనే తీసుకెళ్తున్నాడు. అయితే రామ్నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వరకు రాగానే సడన్ గా బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో డ్రైవర్ కంట్రోల్ తప్పింది. బ్రిడ్జ్ పై రైలింగ్ ను ఢీకొట్టింది. బస్సు ముందు భాగం బయటకు కూడా వచ్చింది. దీంతో అందులో ఉన్న ఉద్యోగులంతా ఒక్కసారిగా షాక్ గురై హాహాకారాలు చేశారు. ఈలోగా డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపేశాడు. ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు గబగబా బస్సు దిగిపోయారు. ఇంకా ఒక్క క్షణం ఆలస్యమైన బస్సు వంతెనపై నుంచి కిందకు పడిపోయేది. పెను ప్రమాదం సంభవించేది. సకాలంలో స్పందించిన డ్రైవర్ తన ప్రాణంతో పాటు 12 మంది ప్రాణాలను కాపాడాడు అనే చెప్పాలి. చూసేందుకు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైలింగ్ గట్టిగా ఉండడంతోనే ప్రమాదం తప్పిందని కొందరు అంటుంటే డ్రైవర్ గ్రేట్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.